యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. మనకి చాలామంది కూడా వైట్ హెయిర్ వస్తుందంటే చాలా భయపడుతూ ఉంటాం కదా. ఆ వైట్ హెయిర్ని ఎలా పోగొట్టుకోవాలి అని చెప్పి డైస్ వేస్తూ ఉంటారు. యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ ఉంటే అన్ని వీడియోస్ ట్రై చేస్తూ ఉంటారు. మరి న్యాచురల్గా హెయిర్కి డై చేసుకోవడం అవుతుందా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మన చుట్టూ ఊడిపోకుండా? అలాగే చాలామందికి అలర్జీస్ కానీ వామిట్ ఫీలింగ్ వస్తుంది కలర్స్ వేసుకున్నప్పుడు కూడా. సో ఇదంతా కాకుండా న్యాచురల్ వేలో ఎలా మనం హెయిర్ని డై చేసుకోవచ్చు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో ఏదైనా రెమెడీ ఉందా న్యాచురల్గా హెయిర్ డై చేసుకోవడానికి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా? చాలా ఉన్నాయమ్మా. మీరు ఈ ప్రశ్న అడిగేసరికమ్మా జనాలు చాలామంది నన్ను అబ్జర్వ్ చేస్తారమ్మా. అలాంటివి ఏమన్నా అంటే మరి సారా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి వస్తున్నాం. సార్కి అవసరం లేదు, ఎగ్జాక్ట్లీ చెప్పారు. ఆయన ఏజ్ కూడా చాలా పెద్దది కాబట్టి. సో నాకు అవసరం లేదు, వాటి మీద నాకు అభిప్రాయం లేదు కాబట్టి నేను వాడనమ్మా. సో నిజమే సార్, బాగా అబ్జర్వ్ చేసినట్టున్నారు. ఇప్పుడు ఏదైనా హెయిర్ రిలేటెడ్ చేస్తే ఫస్ట్ డాక్టర్ గారిని వాడమని చెప్పండి, లేదా యాంకర్ని వాడమని చెప్పండి అని అంటూ ఉంటారు కదా. సో పాజిటివ్ కంటే నెగిటివ్ కామెంట్స్ వచ్చేటువంటి పరిస్థితి నాగరిక సమాజంలో ఉంది కాబట్టి జస్ట్ అవగాహన కోసం చెప్తున్నామ్మా. సో నా హెయిర్స్ వయస్సు రీత్యా తెల్లబడిపోవడం జరిగింది, వయస్సు రీత్యా హెయిర్ ఫాల్ కావడం జరిగింది. దీనికోసం అని చెప్పేసి నేను ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు, ప్రత్యేక ఔషధాలు వాడవలసిన అవసరం లేదమ్మా. అది ఒకవైపమ్మా. సో ఈ రోజుల్లో మరి అందం కోసము, ఆకర్షణ కోసము, మరి సౌందర్యం కోసము చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నామ్మా. మరి ఎవరన్నా మరి ఈ హెయిర్ వాడు బాగా నల్లగా ఒత్తుగా నిగనిగలాడుతూ ఉండాలంటే క్షేమదాయకమైన ఔషధాలు చాలా ఉన్నాయమ్మా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా అవసరమైనటువంటి వాళ్ళు అందరూ వాడుకోవచ్చు. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. అలాంటి వారి కోసం చెప్తున్నాను కానీ సార్ను వాడమని చెప్పేసి ముందు ఆయన వాడిన తర్వాత రిజల్ట్స్ చూసేసి మేము వాడతామనేటువంటి ధోరణి మిగతా వాళ్ళందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటుందమ్మా. సో ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత నేను మిగతా చెప్తున్నాను. సో సర్వసాధారణంగా వెంట్రుకలు తెల్లబోయడం అనేటువంటిది పెద్ద వయస్సులో దేహధర్మాల్లో జీవధర్మాల్లో భాగంగా ఉంటాయమ్మా. సో ఏ విధంగా అయితే వయస్సు పెరిగే కొద్దీ కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, మోకాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు, మెదడుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ విధంగా కలుగుతుంటాయో అందులో భాగంగా దేహధర్మాల్లో భాగంగా జీవధర్మాల్లో భాగంగా వెంట్రుకలు కూడా తెలుపుదనానికి సంతరించుకుంటాయి. సర్వసాధారణంగా 55 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో జరుగుతాయమ్మా. కానీ ఈ మధ్య కాలంలో నాగరిక ప్రభావం చేత, పాశ్చాత్య నాగరిక ప్రభావంతో మనం తీసుకునేటువంటి ఆహార విధి విధానాల సమస్యల వల్ల, అదేవిధంగా పోషకాహార లోపం వల్ల, అట్లే విటమిన్ డి లోపం వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, సరైనటువంటి విశ్రాంతి లేకపోవడం చేత, సరైనటువంటి పద్ధతులు నిద్ర లేకపోవడం చేత, ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల చిన్న వయస్సులోనే వెంట్రుకలు తెల్లబడడం జరుగుతుందమ్మా. వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి అన్నమాట. ఈ రోజుల్లో మరి 10 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలకు తెల్లబడేటువంటి పరిస్థితి చూస్తున్నాము. మరి యువతలో కూడా చిన్న వయసులోనే 20 సంవత్సరాలు 20 సంవత్సరాల ఆడవాళ్ళలో కూడా ఈ వెంట్రుకలు తెల్లబడడం జరుగుతుంది, మగవాళ్ళలో తెల్లబడడం జరుగుతుంది. సో వీటి కోసం అని చెప్పేసి మరి సౌందర్య పిపాస ఎక్కువ ఉంటుంది కదమ్మా. ముందు ముఖ్యంగా చిన్న వయసు వాడకు మరి అవసరం ఇవన్నీ. ఒక్క తెల్ల వెంట్రుక కనిపించినా కానీ చాలా పానిక్ అయిపోతుంటారు. అయ్యో ఇప్పుడే నాకు తెల్ల జుట్టు వచ్చేసిందా అని చెప్పి భరించలేరమ్మా. ఎందుకంటే సమాజంలో రకరకాలైనటువంటి విమర్శలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. సమాజంలో అటువంటి వ్యక్తులను ఒక విధంగా చూస్తారనేటువంటి మానసికమైనటువంటి ఇది కూడా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు మరీ ఇబ్బంది ఉంటుంది అనమాట. సో కాబట్టి రకరకాలైన కారణాల వల్ల చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు ఈ విధంగా తెల్ల వెంట్రుకలు రావడం జరుగుతుందమ్మా. సో మరి చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు వచ్చినప్పటికీ, లేదా వయసు వచ్చిన తర్వాత వాళ్ళకు సౌందర్యం బాగుండాలా, వెంట్రుకలు నిగనిగలాడుతూ ఉండాలా, నల్లగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఔషధం చాలా బాగా పనిచేస్తుందమ్మా. కేవలం పైపూత మందుకమ్మా. ఇప్పుడు ఆధునికంగా మనం వాడేటువంటి హెయిర్ డైస్ వల్ల మీరు ఇంతకుముందే చెప్పారు ప్రారంభంలోనే. సో దీనివల్ల ఈ చర్మ వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి అయితే తెల్ల మచ్చలు, ఈ వైట్ ప్యాచెస్ కూడా వస్తుంటాయమ్మా. అదేవిధంగా చుండు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత వెంట్రుకలు నునుపుదనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖం మీద మంగుమచ్చలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ఈ అలర్జిక్ అంటే శ్వాసకాస, ఈ తుమ్ములు రావడము, తర్వాత ఈ ఆయాసం రావడము, ఇలాంటి లక్షణాలు కూడా కలుగుతుంటాయమ్మా. సో అలా కాకుండా సైడ్ బెనిఫిట్స్ ఉండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఒక చక్కటి మెడిసిన్ నేను చెప్తానమ్మా. ఇది ఎంతమంది వాడి చక్కటి ప్రయోజనం పొందిన తర్వాతనే మీరు అడిగారు కాబట్టి మన ప్రేక్షకుల కోసం చెప్పడం జరుగుతుందమ్మా. ఎలాగంటేమా వారంలో 2 సార్లు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది. ఎలాగంటే ఇప్పుడు అన్నీ మనకు తెలిసినటువంటి అమ్మా, ఇంచుమించు నేను చెప్పే వాటిలో ఎక్కువ శాతం అన్నీ మనకు తెలిసినటువంటివి.
ఒక 100 ml బీట్రూట్ గడ్డల రసం తీసుకోవాలి. బీట్రూట్ గడ్డలు సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతాయి. తెచ్చుకొని శుభ్రం చేసేసి కడిగేసేసి ముక్కలు చేసేసి రసం తీసుకోవాలి తల్లి. బీట్రూట్ గడ్డల రసం ఒక 100 ml తీసుకుంటే అందులో ఉసిరిక పొడి ఒక 5 grams, గోరింటాకు పొడి కూడా మనకు దొరుకుతుంది, అదొక 5 grams. అదేవిధంగా నీలి ఆకు పొడి అమ్మ, ఇది ఒక్కటి చాలా మందికి తెలియదు. నీలి ఆకు పొడి, నీలి ఆకు అని చెప్పేసి ఒక చెట్టమ్మ, దాని నుంచి తయారు చేసినటువంటి పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. నీలి ఆకు పొడి అంటే ఇస్తారనమాట. సో ఆ నీలి ఆకు పొడి ఒక 5 grams, అంటే 100 ml ఈ బీట్రూట్ రసంలో 5 grams చొప్పున, అంటే ఒక టీ స్పూన్ చొప్పున, ఒక చిన్న చెంచా చొప్పున ఉసిరిక పొడి, గోరింట పొడి, నీలి ఆకు పొడి అన్నీ బాగా కలిపేసేసి ఆ కలిసినటువంటి పదార్థాన్ని ఈ స్కాల్ప్ మీద వెంట్రుకలకు అంతా అప్లై చేసేయాలమ్మా. అసలు ఆ నీలి ఆకు పొడి అనేది ఎక్కడ దొరుకుతుంది? ఆయుర్వేద ఔషధ విక్రయ స్టోర్స్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు, ప్రాబ్లం లేదమ్మా. చాలా కామన్గా దొరుకుతుంది, పెద్ద కాస్ట్ కూడా కాదమ్మా. బయట అసలు ఉంటుందా చిట్టల? దొరుకుతుందమ్మా, బయట కూడా పొలాల్లో మామూలుగా రికగ్నైజ్ చేయాలి అదేనమ్మా. సో నీలి ఆకు దొరికే ముఖ్యమా, అది ఇబ్బంది ఏం లేదు. సో మనకు అవి కష్టపడి సేకరించుకొని ఆ ముక్క కనుక్కొని తెచ్చుకొని ఎండబెట్టే దానికంటే కూడా మనకు మార్కెట్లో పౌడర్ దొరుకుతుంది కాబట్టి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి, స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ నీలియాకు పొడి తెచ్చుకుంటే సరిపోతుందమ్మా. సో ఆన్లైన్లో కూడా ఇప్పుడు దొరుకుతుంది నీలియాకు పొడి అని చెప్పేస్తే మనకు అమెజాన్ ఇలాంటి వాటిలో, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటి నుంచి కూడా మనం తెప్పించుకోవచ్చు. సో ఈ పదార్థాలను బాగా కలిపేసేసి తలకు, స్కాల్ప్కి, వెంట్రుకలకి అప్లై చేసేసి ఒక 2 గంటలు ఆగిన తర్వాత జస్ట్ ఎలాంటి షాంపూ లేకుండా జస్ట్ ప్లెయిన్ వాటర్తో కడిగేసేయాలమ్మా. ఇది ఒక పద్ధతి, వారంలో 2 సార్లు చేయాలన్నమాట. సో నెక్స్ట్ డే కావాలంటే, తర్వాత రోజు కావాలంటే షాంపూస్ వాడుకోవచ్చు. మందు అప్లై చేసినప్పుడు వాడకూడదు. సో ఇది ఒక పద్ధతి. సో రెండవ ప్రత్యామ్నాయం ఏంటంటే వారంలో 2 సార్లు తలకి రాత్రి పడుకునేటప్పుడు ఈ పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకొని తలంతా అప్లై చేసేసుకొని ఉదయం పూట ఫ్రెష్గా ఎలాంటి సోప్స్ కానీ షాంపూలు కానీ కాకుండా ప్లెయిన్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకున్నా సరిపోతుందమ్మా. సో వారానికి 2 సార్లు ఏ విధంగా నైట్ అప్లై చేసేసి ఉదయం పూట స్నానం చేయొచ్చు, తలస్నానము, లేదా ఉదయం పూట అప్లై చేసేసి ఒక 2 గంటలు ఆగిన తర్వాత కూడా చేయొచ్చు. సో ఎవరికి ఎలా వీలైతే అలాగ చేసుకోవడం వల్ల క్రమంగా ఈ తెల్ల వెంట్రుకల కోణం తగ్గిపోయేసేసి వెంట్రుకల కలర్ మారిపోయేసి తర్వాత క్రమంగా అదంతా నలుపుదనం సంతరించుకుంటుందమ్మా. సో ఇదేంటంటే మనం పూసినటువంటి ఒక్కరోజు ఏదో హెయిర్ డై లాగా ఒక్కరోజుకే కంప్లీట్ ఇది కాదమ్మా. సో క్రమంగా వాడే కొద్దీ మన మార్పు వచ్చేసి స్కాల్ప్లో ఉన్నటువంటి ఈ హెయిర్ రూట్స్లో చేంజెస్ వచ్చేసి క్రమంగా ఆ హెయిర్స్లో కూడా మార్పు జరిగేసేసి మరి ఆ తెల్ల వెంట్రుకల నుంచి క్రమంగా రంగు మారేసేసి నల్లంకి వస్తాయమ్మా. సో ఇవి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ ఇలా అప్లై చేసుకోవడం వల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. సో దీర్ఘకాలం పాటు కూడా వాడుకోవచ్చమ్మా, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే, సో ఇలా మనం న్యాచురల్గా డై చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ నీలి ఆకు, గోరింటాకు, ఇంకా ఉసిరిక పొడి మూడింటితో చక్కగా బీట్రూట్ రసం కలిపేసుకొని చక్కగా అప్లై చేసేసుకోవచ్చు. న్యాచురల్ వేలు, అన్నీ న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ కలర్స్లో అమోనియా కలిపేయడం వల్ల అప్లై చేసినప్పుడు కూడా వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేస్తే చక్కగా మన హెయిర్ని న్యాచురల్ వేలో ట్రై చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్. విత్ ఐ డ్రీమ్, నేను మీ ఝాన్సీ. సో ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. సో చాలామందికి ఏజ్ అవుతున్నా కూడా యంగ్గా కనిపించాలి అని అనుకుంటూ ఉంటారు. అండ్ చిన్న వయసులో చాలామంది చాలా పెద్ద వయసు ఉన్న వాళ్ళలాగా కూడా కనిపిస్తారు. లైక్ ఎప్పుడైనా అమ్మాయిలు శారీ కట్టుకున్నప్పుడు పెద్దగా అనిపించడం వేరు, బట్ విడిగా కూడా ఒక 13-14 ఇయర్స్ లేదా 16 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా 25+ అలా ఉన్నట్టుగా పెద్దగా కనిపిస్తూ ఉంటారు కదా. సో మనం అసలు యంగ్గా కనిపించాలి అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఎలా మార్చుకోవాలి, ఏం చేయాల్సి ఉంటుంది, ఈ విషయం గురించి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సో ఎప్పుడు అందరిలో ఉండే కోరిక ఏంటంటే ఉన్న ఏజ్ కన్నా తక్కువగా కనిపించాలి అని చెప్పి. సో అలా తక్కువ ఏజ్తో కనిపించాలి అన్నప్పుడు మరి వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? ఓకే, ఓక్రా వాటర్ అని చెప్పేసి విన్నారమ్మా మీరు? ఓక్రా వాటర్ లేదు, ఈ మధ్య కాలంలో చాలా పాపులారిటీ వచ్చిందమ్మా ఓక్రా వాటర్ అంటే. చాలా మంది ఓక్రా వాటర్ అంటే చాలా ఆశ్చర్యంగా చూస్తారు, కానీ ఇట్ ఈస్ నథింగ్ బట్ బెండకాయ నీళ్ళమ్మా. ఓకే, బెండకాయ అంటే అందరికీ తెలుసు. సమ్ సెలబ్రిటీస్ కూడా లైక్ వాటర్ సోక్ చేసుకొని బెండకాయలతో వాటర్ తాగుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ కాల్డ్ ఓక్రా వాటర్. ఓకే, ఇంగ్లీష్ మాట్లాడేటువంటి దేశాల్లో బెండకాయని ఓక్రా అంటారమ్మా.
సో ఓక్రాను నానించి తీసినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని ఓక్రా వాటర్ అంటారు. సో దాన్ని బెండి అని చెప్పేసి కూడా చెప్తుంటారు మా బెండకాయల్ని. సో సర్వసాధారణంగా బెండకాయలు ఈ వాటర్ కానీ బెండకాయలు కానీ జిగురుగా ఉంటుందని చెప్పేసి చాలామంది కానీ ఎక్కువ ఇష్టపడరు, తినరమ్మా. బట్ ఓక్రా వాటర్ అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుంది, అందులో రిజల్ట్ కూడా ఫాస్ట్గా వస్తుందమ్మా. సో మీరు అన్నట్లు ఈ రోజుల్లో మరి సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి చర్మం ముడతలు పడకుండా ఉండడానికి, చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, ముఖం సౌందర్యవంతంగా కనిపించడానికి, ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ఆరోగ్యకరమైన పరిస్థితుల కోసం అని చెప్పేసి మరి చిన్న వయసు వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు అందరూ కూడా మరి కాల ప్రభావం చేత అందరూ వాటి మీద ఆసక్తి చూపిస్తున్నారమ్మా. మరి అటువంటి వాటి కొరకు ఈ యొక్క ఓక్రా వాటర్ బాగా పనిచేస్తుందమ్మా. సో బెండకాయ నీళ్ళు. సో ఈ ఓక్రా వాటర్ యొక్క ప్రత్యేకత ఏంటంటమ్మా, ఇందులో అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయమ్మా. అంటే ఈ ఓక్రా వాటర్లో విటమిన్ ఏ ఉంది, తర్వాత విటమిన్ సి ఉంది, విటమిన్ కే ఉంది, కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, అదేవిధంగా సాల్యుబుల్ ఫైబర్ అంటే కరిగేటువంటి పీచు పదార్థం. సో సాల్యుబుల్ ఫైబర్ ఉంది, తర్వాత ఈ మెగ్నీషియం ఉంది, మ్యూసిలేజ్ అనేటువంటి పదార్థం ఉంది, లెక్టిన్ అనేటువంటి పదార్థం ఉంది, జియోగ్జాంతిన్ అనేటువంటి కంటికి మేలు చేసేటువంటి పదార్థం ఉంది, పాలిఫినాల్స్ ఉన్నాయి, పొటాషియం ఉంది. ఒకటంటే అనేక రకాలైనటువంటి పోషకాంశాలన్నీ కూడా నిక్షిప్తీకరించి ప్రకృతి ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి ఔషధం ఏదంటే ఓక్రా. సో దీనివల్ల ఏంటంటే ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి ప్రధానంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు పదార్థాలు ఉన్నటువంటి ఈ యొక్క సూక్ష్మ పోషకాలు ఉన్నటువంటి ఈ యొక్క నీటిని తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే శరీరం కాంతివంతంగా తయారైపోతుంది, బాడీ రెసిస్టెన్స్ పవర్ బాగా పెరిగిపోతుంది, చిన్న చిన్న వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. అదేవిధంగా ముఖ్యంగా ఇందులో సి విటమిన్ ఉండడం చేత ఏం జరుగుతుందంటే చర్మంలో కొలాజిన్ అనేటువంటి మెష్ ఉంటుందమ్మా. ఈ కొలాజిన్ అనేటువంటి మెష్ సడిలిపోయినప్పుడే మరి చర్మం మీద మడతలు రావడము, తర్వాత ఈ స్ట్రెచ్ మార్క్స్ రావడము, అదేవిధంగా చర్మానికి సంబంధించినటువంటి ఇతర ఇబ్బందులు రావడము, చర్మ సౌందర్యం కోల్పోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో కొలాజిన్ ఉత్పత్తి బాగా జరిగి కొలాజిన్ దృఢవంతంగా, బలంగా, పటిష్టంగా తయారైనప్పుడు మరి చర్మం కూడా బాగా అందంగా, ద్విగుణీకృతంగా, కాంతివంతంగా ఉంటుందమ్మా. సో సెలబ్రిటీస్తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా వాడుకునేదానికి కారణం ఇదమ్మా. దీనితో ఏంటంటే ఈ ఓక్రా వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేకంగా ఉంటాయి. అదేవిధంగా విటమిన్ కే, కాల్షియం ఇవన్నీ ఉండడం చేత ఎముకలు దృఢంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. అంటే ఈ రోజుల్లో మరి చిన్న వయసు వాళ్ళకే ఎముకలు బలహీనంగా ఉండడము, ఎముకలకు సంబంధించిన నొప్పులు రావడము, పోట్లు రావడము, ఎముకలు పెలుసుబారినట్టు ఉండడము, ఎముకలకు సంబంధించినటువంటి ఇతర సమస్యలు రావడము, ఆ యొక్క ప్రభావం చేత కీళ్ళ నొప్పులు రావడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయమ్మా. సో మరి కాల్షియం ఉంది, విటమిన్ కే ఉంది కాబట్టి ఎముకలు దృఢంగా, బలంగా, పటిష్టంగా ఉండేందుకు, ఎముకకు సంబంధించినటువంటి బోన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు కూడా ఈ ఓక్రా వాటర్ చాలా ఉపయోగపడుతుందమ్మా. సో సూక్ష్మంలో మోక్షం, చాలా చీప్ అమ్మా. బెండకాయలు పెద్ద కాస్ట్ ఉండవు. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి నేను చెప్పినటువంటి. ఎగ్జాక్ట్లీ అమ్మా. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క మెగ్నీషియం ఉందమ్మా. ఈ మెగ్నీషియం ఏం చేస్తుందంటే బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా పెంచుతుంది. అదేవిధంగా ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ కూడా చక్కగా పనిచేసేందుకు కూడా మెగ్నీషియం ఉపయోగపడుతుందమ్మా. ఈ రోజుల్లో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల ప్రభావం చేత, మానసిక ఒత్తిడి ప్రభావం చేత మన ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం కానీ, ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం కానీ జరగడం చేతనే షుగర్ వ్యాధిగ్రస్తులు పెరిగిపోవడము, షుగర్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయమ్మా. షుగర్ కంట్రోల్లో కాకపోవడం. సో మెగ్నీషియం ఉండడం చేత ఆ షుగర్ వ్యాధి రాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది, వచ్చినటువంటి షుగర్ కూడా కంట్రోల్ ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా మజిల్ రిలాక్సెంట్గా పనిచేస్తుందమ్మా. సో ఈ రోజుల్లో ఏమంటే మరి కూర్చొని చేసేటువంటి పనులు ఎక్కువైపోయినాయి కాబట్టి ఈవెన్ అట్లా చేసినప్పటికీ మరి కష్టం చేసేటువంటి పనితో పాటు కూర్చొని చేసేటువంటి పనుల వల్ల కూడా కండరాలన్నీ పట్టేస్తున్నాయి. సో మజిల్స్ రిలాక్స్ అయ్యేదానికి కూడా ఈ మెగ్నీషియం ఉపయోగపడుతుంది. అదేవిధంగా చక్కటి నిద్ర కలిగజేసేందుకు కూడా ఈ మెగ్నీషియం ఉపయోగపడుతుంది. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయమ్మా. అట్లా ఇందులో పొటాషియం ఉందమ్మా. పొటాషియం ఏం చేస్తుందంటే గుండెకు చాలా చాలా మంచిది. హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు పొటాషియం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ బీపీ, రక్తపోటు ఏదైతే ఉందో, రక్తపోటు ఉన్నటువంటి వాళ్ళు కూడా రక్తపోటు పెరగకుండా ఉండేందుకు, రక్తపోటు రాకుండా అంటే హై బీపీ రాకుండా ఉండేందుకు కూడా ఇందులో పొటాషియం పనిచేస్తుందమ్మా. అంటే రక్తనాళాలను వ్యాకోచింపజేస్తుంది అనమాట. డైలటేషన్ ఆఫ్ ద వెజిల్స్, బ్లడ్ వెజిల్ డైలైట్ చేయడం చేత ఈ పొటాషియం ప్రభావం చేత మరి గుండె జబ్బులకు మంచిది, గుండెకు మంచిది. అదేవిధంగా బీపీ అనేది పెరగకుండా, హై బీపీ ముఖ్యంగా పెరగకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుంది. వీటన్నిటితోడు సాల్యుబుల్ ఫైబర్ ఉందమ్మా. అంటే కరిగేటువంటి పీచు. ఈ సాల్యుబుల్ ఫైబర్ ఉండడం చేత ఏం జరుగుతుందంటమ్మా
జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, ఆహారం బాగా జీర్ణం అవుతుంటుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావు, అదేవిధంగా మలబద్ధక సమస్య ఉండదు, ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా పెరగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, అదేవిధంగా శారీరకపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, వెయిట్ రాకుండా ఉండేందుకు, తర్వాత ఈ కొలెస్ట్రాల్ సమస్యలు రాకుండా ఉండేందుకు, ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రాకుండా ఉండేందుకు, అదేవిధంగా ఇలా అనేక రకాలుగా ఈ యొక్క సాల్యుబుల్ ఫైబర్ ఉపయోగపడుతుందమ్మా. ఇంకొకటి ఏంటంటే మ్యూసిలేజ్ అనేది ప్రధానంగా ఉంటుంది. బంక ఉంటుంది కదమ్మా, ఆ మ్యూసిలేజ్ అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక కెమికల్ ఏదైతే రసాయన పదార్థం ఇందులో ఉందో, ఈ యొక్క రసాయన పదార్థం ప్రభావం చేత ఏం జరుగుతుందంటే మనం ఆ యొక్క నీళ్ళని తాగిన తర్వాత, ఓక్రా వాటర్ తాగిన తర్వాత ఈ మ్యూసిలేజు ప్రేవులలో ఆ యొక్క కోటింగ్ లాగా, అంటే మంచి మీకోస్ అమ్మా, మ్యూసిలేజ్ అనమాట, కోటింగ్ లాగా ఏర్పడడం చేత దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ జరుగుతాయి. ఎలాగంటే అమ్మా, ఇప్పుడు డాల్డాతో చేసిన పదార్థాలు, నూనెతో చేసినటువంటి పదార్థాలు, నెయ్యితో చేసినటువంటి పదార్థాలు, ఇతర అనేక రకాలైన కొవ్వు పదార్థాలు, ఆయిల్ ఫుడ్స్ విపరీతంగా తీసుకున్నప్పుడు ఆ పదార్థాలంతా మరి పేగుల ద్వారా జీర్ణమయ్యి క్రమంగా శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఫ్యాట్ కింద, కొలెస్ట్రాల్ కింద, వెయిట్ కింద మారిపోతుంది. సో ఆ విధంగా తీసుకున్నటువంటి పదార్థాలు ఉన్నటువంటి ఈ ఫ్యాట్ని, కొవ్వును ప్రేవులు పీల్చుకోకుండా ఈ మ్యూసిలేజ్ అడ్డుపడుతుందమ్మా. అందుకే మీరు ఎక్కువ శాతం కొవ్వు పదార్థాలు తీసుకున్నప్పటికీ ఆ కొవ్వు పదార్థాలు మన బాడీకి పోకుండా మ్యాక్సిమం ఇది అడ్డుకుంటుంది అనమాట. సో బయటకు విసర్జింపబడుతుంది. సో ఒంట్లోకి వెళ్ళే బదులు దొడ్లోకి బయటకు పంపించేస్తుంది. సో ఇది చాలా చాలా మంచిదమ్మా. ఈ రోజుల్లో ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వల్ల ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. సో ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం వల్లనే అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, వెయిట్ ప్రాబ్లమ్స్, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. సో ఈ ఫ్యాట్ ఎక్కువ శాతం త్వరగా అబ్జర్వ్ కాకుండా ఇందులో మ్యూసిలేజ్ ఉపయోగపడుతుందమ్మా. అంతేకాకుండా తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పిండి పదార్థాలు చక్కెరగా ప్రేవుల్లో మారినప్పటికీ ఆ యొక్క చక్కెర త్వరగా రక్తంలో కలవకుండా నిదానంగా రక్తంలో కలిసేటట్టు కూడా మ్యూసిలేజ్ ఉపయోగపడుతుందమ్మా. త్వరగా పేవుల ద్వారా పీల్చుకోకుండా ఇది అడ్డుకుంటుంది అనమాట. సో దీనివల్ల కూడా షుగర్ పెరగకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే దీంట్లో జియోగ్జాంతిన్, లిటియోలిన్ ఇలాంటి అనేక రకాల లెక్టిన్, జియోగ్జాంతిన్ ఇలాంటి పదార్థాలు ఉన్నాయమ్మా. ఇవి కంటికి రక్షణ చాలా మంచిదమ్మా. సో ఈ రోజుల్లో ఏమంటే చిన్న వయసులోనే అనేక రకాల కంటి జబ్బులు వస్తున్నాయి. సో విటమిన్ ఏతో పాటు జియోగ్జాంతిన్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పదార్థాల ప్రభావం చేత కంటికి రక్షణ ఉండడమే కాకుండా చిన్న వయసులో క్యాటరాక్ట్ రాకుండా ఉండేందుకు, శుక్లాలు అంటారు కదమ్మా, ఆ శుక్లాలు రాకుండా ఉండేందుకు, కంటికి సంబంధించినటువంటి ఇతర వివిధ వ్యాధులు రాకుండా ఉండేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి ఈ విటమిన్ ఏ, జియోగ్జాంతిన్ ఇలాంటివి ఉపయోగపడతాయి. సరే ఇవన్నీ మంచిగా ఉన్నాయి, మరి దీన్ని ఎట్లా వాడుకోవాలి సార్ అని చెప్పేసి మీకు డౌట్ వచ్చి ఉంటుంది. పొద్దున్నే అంటే నార్మల్గా మేము చూసేది ఏంటంటే నార్మల్గా పొరగడుపుతో తాగుతూ ఉంటారు కదా, అదేనా ఏమైనా మోడిఫికేషన్? లేదమ్మా, ఎగ్జాక్ట్లీ అమ్మా. నేను ఎట్లా వాడుకోవాల్సింది కూడా చెప్తాను చూడమ్మా. ఎందుకంటే ఇవన్నీ విన్న తర్వాత చాలా మందికి ఆసక్తి కలుగుతుంది. సో సూక్ష్మంలో వాడుకుంటే ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పి, ఎగ్జాక్ట్లీ సూక్ష్మంలో మోక్షం అని చెప్పేసి సరే వాడదాం, ప్రయత్నం చేద్దామని చెప్పేసి చాలా సింపుల్ అమ్మా. బెండకాయలు తెచ్చుకొని కడిగేసి, తుడిచేసి, శుభ్రం చేసేసి, చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఒక గ్లాస్ వాటర్లో రాత్రి అంతా వేసేయాలమ్మా. పొద్దున పూట ఫిల్టర్ చేసేసి అందులో ఉప్పు, కాస్త మిరియాల పొడి, కొద్దిగా టేస్ట్ కోసం ఉప్పు, మిరియాల పొడి కొద్దిగా కలిపి తీసుకోవచ్చు, లేదా తేనె నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు. ఎలా వీలైతే అలా తీసుకోవచ్చు. నైట్ అంతా నానబెట్టేసి ఒక ఫుల్ బెండకాయ వేసేసేయాలా? 4-5 బెండకాయలు వేయాలమ్మా. 4-5 బెండకాయలు, మీడియం సైజు 4-5 బెండకాయలు వాటర్లో వేసేసి ఉదయం దాకా నానించేసేసి ఉదయం పూట ఫిల్టర్ చేసేసి ఆ ఫిల్టర్ నీళ్ళు తాగాలి, వాటర్ మాత్రమే. సో ఒకవేళ అలాగే తాగితే విపరీతమైన జిగురు ఉంటుందమ్మా. సో చేతికి అంటుంది, తీసుకోవడానికి కూడా కొంతమంది ఇబ్బంది పడతారు కాబట్టి ఫిల్టర్ చేసేస్తే ఆ మ్యాక్సిమం జిగురు శాతం తగ్గిపోయేసి మన బాడీకి ఎంత జిగురు అవసరం అంత జిగురే మనకు ఆ ఫిల్టర్ చేసినటువంటి వాటర్లో ఉంటుంది. సో ఆ వాటర్ తాగడం వల్ల మరి టేస్టీగా ఉంటుంది, ఈజీగా తీసుకోవచ్చు, రిజల్ట్స్ బాగుంటాయి, ఫాస్ట్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. మిరియాల పొడి లేదా ఉప్పు వేసుకోవచ్చు, లేదా తేనె నిమ్మకాయ వేసుకోవచ్చమ్మా. చీప్ అండ్ బెస్ట్. మరి సామాన్య మానవుల నుంచి ధనికుల వరకు కూడా అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి స్త్రీ పురుష తారతమ్యం లేకుండా, వయోభేదం లేకుండా అందరూ వాడుకోవచ్చు. ఓకే, నేను స్టార్టింగ్లో ఓన్లీ ఏజ్ తక్కువ మాత్రం కనిపించడానికే పనిచేస్తుంది అనుకున్నాను. బట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అంటే ఈ పెస్టిసైడ్స్ వేసి పెంచినవి కాకుండా బెండకాయలు అనేవి మామూలుగా పల్లెటూర్లలో ఇళ్ళల్లోనే పండిస్తూ ఉంటారు. అలా మీకు అవైలబుల్ ఉన్నా, లేకపోతే మార్కెట్ నుంచి తెచ్చుకొని కొంచెం సాల్ట్తో వాటిని చేసుకొని, ఎందుకంటే డ్రాగా తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ ఆర్ సోడా ఉప్పుతో కాసేపు కడిగేసి ఆ వాటర్ని తీసుకోండి. సూపర్గా బోలెడని హెల్త్ బెనిఫిట్స్ మీకు
మీ శరీరానికి అందుతాయి. ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే యంగ్గా కనిపించాలి, బోలెడు బెనిఫిట్స్ తక్కువ ఖర్చుతో రావాలి అనుకుంటున్నారో ఇంకా అవేర్నెస్ కల్పించే ప్రయత్నం కూడా మేము చేస్తాం. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనతో ఉన్నారు చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు. సో సార్ని అడిగి చాలామంది మహిళలు ఏంటంటే తల తిరగడం, తల తిప్పేస్తుంది, గిరాటు వేస్తుంది అంటూ ఉంటారు కదా. ఇలా నిలబడితే కళ్ళు తిరిగిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది తీసి పారేస్తుంటారు, తను సరిగ్గా అన్నం తినదులే, సరిగ్గా అంటే పోషక విలువలు న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకోదు, తనకి పని ఎక్కువగా ఉంటుంది, పని అని తినదు అని చెప్పి. బట్ ఇది ఒక్కటే కారణం అవుతుందా? మన ఇంట్లో కూడా చాలామంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి అందరి కోసం ఈరోజు ఒక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో మహిళల్లో ఎక్కువగా ఉంటుంది ఈ తల తిరగడం అనేది, యాజ్ కంపేర్ టు మెన్. అమ్మాయిల్లో చాలా ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే హౌస్ వైఫ్స్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అసలు ఇది రావడానికి కారణాలు ఏంటి? ఇది పోవాలి, మంచిగా హెల్తీగా ఉండాలి, ఈ సిమ్టమ్స్ తల తిరగడం కానీ ఇలా అనిపించకుండా ఉండాలంటే మనం ఎలాంటి లైఫ్ స్టైల్ని పాటించాల్సి ఉంటుంది? సో ఈ తలదిరుగుడికి 1,00,000 కారణాలమ్మా. సర్వసాధారణంగా మీరు మొదట్లోనే చెప్పినట్లు ఏదో పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడము, తర్వాత ఈ ఎలక్ట్రోలైట్స్ తక్కువగా ఉండడము, నిద్ర సరిగ్గా లేకపోవడము, ఇలాంటి ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, నీళ్లు తక్కువగా తాగడము, ఇలాంటి కారణాల వల్ల శారీరక శ్రమ ఎక్కువగా ఉండడము, ఇలాంటి కారణాల వల్ల జనరల్గా తలదిరిగినట్లు అనిపించేసి మళ్ళీ 1 రోజు 2 రోజులు సర్దుకుంటుందమ్మా ఇన్ జనరల్గా ఎక్కువ శాతం మందిలో. కానీ కొన్నిటికి స్పష్టమైనటువంటి ప్రత్యేకమైన కారణాలు ఉంటాయమ్మా. అంతే మెదడులో ఈ రక్త సరఫరాలో హెచ్చుతగ్గులైనప్పటికీ, లేదా మెదడుకు సంబంధించినటువంటి వెన్నుపాములో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ, లేకపోతే ఈ మెడ భాగంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ, ఈ విధంగా వివిధ రకాలైన సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ తల తిరుగుడు అనేటువంటి సమస్య వస్తుందమ్మా. దీన్నే గిడ్డినెస్, వర్టిగో అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. అదేవిధంగా రక్తపోటు, బీపీ ఎక్కువైనప్పటికీ తల తిరుగుతుంటుంది, బీపీ తక్కువ ఉన్నా తల తిరుగుతుంది. అదేవిధంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినా తల తిరుగుతుంటుంది, రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గినా తల తిరుగుతుంటుంది. ఇది విధంగా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ తలదిరుగుడు సమస్య వస్తూ ఉంటుంది. ఈ తలదిరుగుడు సమస్య వచ్చినప్పుడు సర్వసాధారణంగా మరి డాక్టర్ గారి వద్దకు వెళ్ళినప్పుడు డాక్టర్ గారు వ్యాధి నిర్ధారణలో భాగంగా వివిధ రకాల పరీక్షలు చేయిస్తారమ్మా. అంటే బ్లడ్ టెస్ట్ నుంచి స్కానింగు, మరి ఎంఆర్ఐ స్కానింగు, ఇలాంటి పరీక్షల వరకు చేయిస్తారు. కొన్నింటిలో మాత్రం స్పష్టమైనటువంటి కారణం తెలుస్తుందమ్మా. సో ఈ కారణం వల్ల ఈ వ్యక్తికి ఈ తలతిరుగుడు సమస్య వచ్చింది అని చెప్పేసి. కొన్నింటిలో మాత్రం ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు, అన్నీ నార్మల్గానే ఉంటాయి. కానీ ఈ సమస్యతో మాత్రం వీళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. వేధిస్తూ, పీడిస్తూ, బాధిస్తూ, భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితిగా వీళ్ళకైపోయి మరి ఒక్కరు బయటికి వెళ్ళాలన్నా భయపడతారు, ప్రయాణం చేయాలన్నా భయపడతారు. అదేవిధంగా మరి ఏదైనా బాత్రూంలోకి వెళ్ళి రావాలన్నా భయపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా రాత్రి పడుకొని లేచి 2 అడుగులు వేయాలన్నా భయపడుతుంటారు అమ్మా. ఇలా కొంతమందిలో జరుగుతుంటుంది. ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు. కొంతమందిలో ఈ చెవుకు సంబంధించినటువంటి సమస్యలు, కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా తలదిరుగుడు సమస్య రావచ్చుమా. ఇంకొకటి ఏంటంటే వయస్సులో భాగంగా కొంతమందికి మరి 60 సంవత్సరాలు, ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో మరి రక్త సరఫరా కొద్దిగా తగ్గిపోవడం చేత మెదడులో మరి కణజాలాలు తమ యొక్క ప్రభావాన్ని, తమ యొక్క క్రియా సామర్థ్యాన్ని సక్రమంగా నిర్వహించలేకపోవడం చేత కూడా మరి వయస్సు వచ్చినటువంటి వాళ్ళలో ఆ తలదిరుగుడు సమస్య కలుగుతుంటుంది. సో అది కొంతమందిలో జరుగుతుంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. వ్యాధి ఫలాంది ఖచ్చితంగా తెలిసినప్పటికీ ఆయా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వైద్యులు సూచించిన మేరకు వాడుకుంటూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం వాడుకోవచ్చు. ఎలాంటి కారణం లేకపోయినప్పటికీ నేను చెప్పినటువంటి ఔషధం చక్కగా ఉపకరిస్తుందమ్మా. కేవలం 3 పదార్థాలు: ధనియాలు, జీలకర్ర, గసగసాలు. ధనియాలని ఒక 100 గ్రాములు తీసుకొని కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసుకోవాలి. జీలకర్రని వేయించేసేసి పౌడర్ తయారు చేసుకొని ఆ పౌడర్ ఒక 100 గ్రాములు తీసుకోవాలి. అట్లే గసగసాల పొడి. గసగసాలంటే తెలుసు కదమ్మా, గసగసాలు పాపీ సీడ్స్ అంటారు. మామూలుగా ఈ కొన్ని కంట్రీస్లో బ్యాన్ కూడా చేస్తారు, బ్యాన్ చేశారమ్మా. చాలా శక్తివంతమైన ఔషధం అది, ఆహార ఔషధము. కాబట్టి మనకు ఈ ఆహార పదార్థాల వంటకాల తయారీలో కూడా కొద్దిగా మన గసగసాలు కూడా వాడడం జనరల్గా జరుగుతూ ఉంటుందమ్మా. సో అందుకే కొద్ది ప్రమాణంలోనే వాడుకోవాలి, ఒక 10 గ్రామ్స్ కంటే ఎక్కువ వాడకూడదమ్మా. అందుకే ధనియాలు, జీలకర్ర చూర్ణాలు ఒక్కొక్కటి 50 గ్రాములు లేదా 100 గ్రాములు తీసుకున్నప్పటికీ అవి సమానంగా తీసుకున్నప్పటికీ 100 గ్రాముల ధనియాల చూర్ణం, 100 గ్రాముల జీలకర్ర చూర్ణం తీసుకున్నప్పటికీ ఇది 10 నుంచి 20 గ్రాముల లోపు తీసుకుంటే సరిపోతుంది, ఇంతే, ఎక్కువ వాడకూడదు. సో ఈ 3 పదార్థాలు బాగా కలిపేసామా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని
రోజు ఉదయం పరిగెడుపున ఒక్కసారి, సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో మరొకసారి 100 మిల్లీలీటర్ల నీళ్ళల్లో, అది గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళమ్మా, ఆ నీళ్ళలో ఒక ½ టీ స్పూన్ పౌడర్ కలిపేసి తీసుకోవాలి. లేదా ఒక 100 మిల్లీలీటర్ల కాచినటువంటి పాలు, గోరువెచ్చని పాలలో కూడా ½ టీ స్పూన్ కలిపి తీసుకోవచ్చమ్మా. ఈ పద్ధతిలో ఏ విధంగా వాడినప్పటికీ మరి ఈ తల తిరుగుడు సమస్యకు చక్కటి పరిష్కారం దొరుకుతుందమ్మా. రెండవది ఏంటంటే, ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోస్ తగ్గించడానికి ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. అంత హెవీ డోస్, హైయర్ డోస్ వాడవలసినటువంటి అవసరం రాదమ్మా. రెండవది, ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాగా తగ్గించేందుకు ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. అంటే ఎక్కువగా అలాంటి మందులు, ఆధునిక ఔషధాలు వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయేమో, ఆ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతూ మరి ఈ తలదిరుగుడు లేదా గిడ్డినెస్ అనేటువంటి సమస్య తగ్గేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. మరి ఇది నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని అది అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకుని వాడుకోవచ్చుమా. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఓకే. జనరల్గా చాలామంది వాళ్ళ హెల్త్ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కదండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు రాకుండా ఉండాలి అంటే? చాలా మంచి ప్రశ్నమ్మా. అసలుకి ఏంటంటమ్మా, ఈ తలదిరుగుడు సమస్య వచ్చినప్పుడు ముఖ్యంగా జాగ్రత్తలు, మనం తీసుకునే జాగ్రత్తలు కూడా చాలా చాలా ప్రధాన పాత్ర వహిస్తాయమ్మా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటేమ్మా, ఆ తలతిరుగుడు సమస్య ఉన్నటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో కంప్లీట్గా తగ్గేదాకా, తగ్గిన తర్వాత కొన్నాళ్ల పాటు ఈ నేను చెప్పబోయేటువంటి నియమాలు తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటించాలమ్మా. ఎలాగంటే మా వాళ్ళు ఉదాహరణకి మంచం మీద పడుకుంటారు, లేదా కింద పడుకుంటారు. నిద్రపోయిన తర్వాత, మెలకు వచ్చిన తర్వాత, కళ్ళు తెరిచిన తర్వాత అట్టెస్టచ్ ఒక్కటిసారి లేచి కూర్చోకూడదమ్మా. సో కళ్ళు తెరిచిన తర్వాత కనీసం ఒక ½ మినిట్ ఉన్న తర్వాత కొంతసేపు అలా ఉండి తర్వాత నెమ్మదిగా లేవాలి. లేచి కూర్చున్న తర్వాత కూడా సర్వసాధారణంగా ఏంటంటేమా, ఏదో కార్యక్రమం ఇంకోటి కూడా వెంటనే స్టెప్ వేసేస్తాం. అలా కాకుండా లేచి కూర్చున్న తర్వాత కూడా కనీసం ½ మినిట్ అమ్మా, నిమిషాలు గంటలు అక్కర్లేదు, జస్ట్ ఒక ½ నిమిషం, అర నిమిషం సేపు అలా కూర్చున్న తర్వాత మనం నించోవాలి. సో నించున్న తర్వాత కూడా ఒక ½ నిమిషం, ½ నిమిషం అలా నించున్న తర్వాత స్టెప్ వేయడం మొదలుపెట్టాలి. సో 2-3 అడుగులు వేసినాక మరీ స్పీడ్ నడవకుండా కాస్త మామూలుగా నడిచేసి తర్వాత జనరల్గా నడవచ్చమ్మా. ఇవి చాలా చాలా ముఖ్యం. అదేవిధంగా రివర్సబుల్ అనమాట. ఇదే పద్ధతిలో మరి వాళ్ళు పడుకునేటప్పుడు కూడా సో నడిచి వచ్చిన తర్వాత ముందు మంచం మీద కానీ కింద కానీ కూర్చోవాలమ్మా. కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఒక ½ నిమిషము, అర నిమిషము తర్వాత పడుకోవాలి. పడుకున్న తర్వాత కూడా పడుకున్న వెంటనే కళ్ళు మూయకూడదమ్మా, కళ్ళు మూసుకోకూడదు. కనీసం ఒక ½ నిమిషం, అర నిమిషం కళ్ళ అలా తెరిచి ఉంచేసి ఆ బాడీ నార్మలైజేషన్ కండిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకొని సరే నిద్రపోయే పరిస్థితి ఇలాంటివి చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరి ఈ సమస్య పునరావృతం కాకుండా ఉంటుంది. ఎందుకంటే సడన్గా మరి మెలకు వచ్చి లేయడం కానీ, లేకపోతే పడుకున్నటువంటి వాళ్ళు సడన్గా లేచి నిలబడేసరికి ఒక్కొక్కసారి మరి బ్లడ్ సర్క్యులేషన్లో తేడా వచ్చేసి ఏదన్నా తగిలి కింద పడి ప్రమాదకరంగా పరిణమించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మరి నేను చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించడం వల్ల మరి చాలా చాలా మంచిదమ్మా అలా చేయడం. ఓకే. సో ఎవరైనా కానీ తలగ తిరగడం ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే సార్ ఎప్పుడైతే మెన్షన్ చేశారో వీటిని తప్పకుండా వాడండి. మీకు ఎలా అనిపించింది? ఇంకెవరైనా కానీ రిలేటెడ్ సమస్యలతో బాధపడుతున్నా వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, తప్పకుండా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఈరోజు మనం ఎప్పుడు మనం మాట్లాడుతుంటాము వాతం గురించి మాట్లాడితే చాలా మటుకు నేను చాలా వీడియోస్లో చెప్పాను. వాతం అంటే నొప్పులు, ఆ నొప్పుల వల్ల వచ్చే అరుగుదల వల్ల వచ్చే నొప్పుల గురించి మాట్లాడాం. అలాంటిదే ఈరోజు టాపిక్ వచ్చేసి వెన్నుపూస, దానికి సంబంధిత వ్యాధులు. వెన్నుపూస అంటే మెడ దగ్గర నుంచి నడుం వరకు ఉండే ఈ 33 వర్టిబ్రల్ కాలమ్స్లో వచ్చే వ్యాధుల గురించి ఈరోజు తెలుసుకుందాం. అండ్ ముఖ్యంగా ఇది ఏంటంటే ఏజ్తో సంబంధం లేకుండా మనం చూసుకుంటే చాలా టీనేజర్స్ నుంచి ఈ మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి, ఏజ్డ్ వాళ్ళల్లో కూడా చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నారు. దీనికి కారణంగా చూసుకుంటే ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము కొన్ని సందర్భాల్లో ఇప్పుడు టీనేజర్స్లో చూసుకుంటే థ్యాంక్స్ టు ద రోడ్స్ అంటాము. ఈ బంపీ రోడ్స్ వల్ల ఏమవుతుందంటే మన వర్టిబ్రల్ కాలం అనేది ఒక అలైన్మెంట్ ఉంటుంది. అది మనము మూమెంట్స్ చేయడానికి, మనం ఏదైనా ఎత్తి వంగి తీయడానికి కానీ, మన బరువులు ఎత్తడం కానీ, పనులు చేయడానికి ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అయితే ఇది ఎప్పుడు దెబ్బతింటుంది, దాని మీద అతిగా ఒత్తిడి పడినప్పుడు, అంటే సడన్గా వెళ్తూ రోడ్లో సడన్ జర్క్స్ లాంటివి రావడము, ఎప్పుడన్నా గుంతలు లాంటివి పడ్డప్పుడు వెన్నుపూస మీద ప్రెషర్ పడుతుంది. ఇవి మిగతా జాయింట్స్ లాగా పెద్ద జాయింట్స్ కాదు, చాలా చిన్నవి. 5 రకాలు ఉంటాయి: సర్వైకల్, థొరాసిక్, లూంబారు, అలానే స్వాక్రము, కోసిక్స్ అనేవి. సో వీటిలో ఇవి చాలా చిన్న జాయింట్స్ ఒకదానికొకటి పేరుకొని ఉంటాయి. అయితే వీటి మధ్యలో ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అంటాం. అవి ఏంటి, మనం చూస్తే మాంసం ముద్ద, ఒక జాయింట్ మధ్యలో ఆ మాంసం ముద్ద లాంటిది ఎప్పుడైతే కంప్రెస్ అవుతుందో అది బ్రేక్ అయ్యి బయటికి రావటం చూస్తుంటాం. ఇది జనరల్గా మనము ఈ
మన ట్రావెలింగ్ వీటి వల్ల చూస్తాం. ఇవి కాకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని డిఫిషియన్సీస్ అంటాం, అంటే బాడీలో మినరల్స్ విటమిన్స్ డిఫిషియన్సీస్ వల్ల, కొన్నిసార్లు పోస్చరల్ వల్ల అంటాం, అంటే ఒకటే పొజిషన్లో మనం చూస్తుంటాము. ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఏంటంటే కంప్యూటర్స్ ముందు ఒకటే పొజిషన్లో ఉండటం వల్ల సర్వైకల్ వర్టిబ్రాల మీద ఒత్తిడి పడి అది ఒక రోజులో జరగకపోవచ్చు. అంటే మీరు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలి. మా దగ్గరికి ఎప్పుడైతే పేషెంట్స్ డాక్టర్ గారు నాకు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది, ఆపరేషన్ అని చెప్పారు, అది ఎంఆర్ఐ తీసాము, దాంట్లో మొత్తం అరిగిపోయి వచ్చారు. బట్ మీకు చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మీరు ఎంఆర్ఐ తీస్తారో ఆ రోజు అరగదు. ఇది ఒక ఎముక అరగాలంటే ఒక 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. అంటే ఆ 2 నుంచి 3 సంవత్సరాల వరకు మన బాడీ చాలా చెప్తుంది, మనం వాటిని గుర్తించడంలో విఫలమవుతాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎప్పుడైతే మనం అంటాము మెడ నొప్పి కానివ్వండి, నడుము నొప్పి వచ్చినా కానీ నేను రెస్ట్ తీసుకుంటాను, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది, లేకపోతే పెయిన్ కిల్లర్ తీసుకుంటే తగ్గిపోతుంది, లేదంటే ఇది ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిపోతుంది అంటాం. కాదు, అది మీకు ఒక వార్నింగ్ సిమ్టమ్. సంథింగ్ ఈజ్ డిఫరెంట్. మీరు చేసే రోజువారీ యాక్టివిటీస్, అంటే ఎక్కడ దూరం వెళ్ళాలి, కొంచెం ఏదైనా పని చేయాలన్నా అమ్మో నాతో అవ్వట్లేదు అన్నప్పుడే మన బాడీ ఎక్కడో డిస్బ్యాలెన్స్ అవుతుంది అనేది గుర్తించాలి. గుర్తించినప్పుడు ఏం చేయాలి? నేను యాజ్ ఏ ఆయుర్వేద వైద్యుడిగా ఎప్పుడైనా మీరు దగ్గరలో ఉన్న వైద్యుడిని, ఆయుర్వేద వైద్యుని కలిస్తే మీ నాడిని చూసి వాతపైత్య కఫాల్లో వాతం ఉన్న వాళ్ళకి ఇది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళ డైట్లో కొన్ని చేంజెస్ చేస్తూ, లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేస్తే ఇది ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వకుండా ఉంటుంది. సరే, ఇవి కాకుండా మనం ఇంకెలా గుర్తించగలుగుతాము? వీటి లక్షణాలు ఏంటి అంటే మెడ మీరు చూస్తే సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాము. ఈ వెన్నుపూసలో ఉండే ఈ 7 వర్టిబ్రాలో ఇంత చిన్నగా నరాలు వెళ్తుంటాయి, దాన్ని క్రేనియల్ నర్వ్స్, అలానే స్పైనల్ నర్వ్స్ ఉంటాయి. క్రేనియల్ నర్వ్స్ అనేవి బ్రెయిన్ నుంచి ఎలా ఉంటాయి, స్పైనల్ నర్వ్స్ అనేవి, ఈ స్పైనల్ నర్వ్స్ అనేవి ఒత్తిడి, అంటే ఒక ఎముక టు ఎముకకు రాపిడి, నేను చెప్పినట్టు ఇంతకుముందు హర్నియేషన్ అంటాం, కిందికి జారిపోవటము, డిస్క్ ప్రొలాప్స్ అవటం వల్ల నడుములో కూడా అక్కడ ఉండే నరాలన్నీ కూడా దెబ్బతింటాయి. మీరు ఒక ఏజ్ తర్వాత 40, 45 ఆర్ 50 ఇయర్స్ వాళ్ళల్లో ఒక ఎముక అరిగిపోయిన తర్వాత దాన్ని రీజనరేట్ అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు. కానీ మరి ఆయుర్వేదంలో ఎలా వీటిని తగ్గించగలుగుతున్నామంటే మనకు ఉండే ఈ కండరాలు నరాలని మళ్ళీ పోషణ రీజనరేట్ చేసే శక్తి మాత్రం ఉంటుంది. అది 60-70 ఏళ్ళ వాళ్ళల్లో కూడా మన నరాలు అనేవి రీజనరేట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి మనం మేము చేసే థెరపీస్ కానివ్వండి, ఆ ఔషధాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ వాతానికి సంబంధించి అలానే కండరాలు నరాలని పోషణ చేయటం వల్ల ఆ అరిగిపోయిన ఏదైతే డిస్క్ లోపలికి బల్జ్ అయ్యి ఉంటుందో అది వంగిపోయి అది జారటం వల్ల ఈ కండరం ఎప్పుడైతే హోల్డ్ చేయగలుగుతుందో అక్కడ మళ్ళీ ఆక్సిజనేషన్ పెరుగుతుంది. దానికి సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రాక్చర్ అయిన చోట మనం చూస్తుంటాం, చేతికి కానీ ఎక్కడైనా ఫ్రాక్చర్ అయినప్పుడు మనము ఫ్రాక్చర్ అయిన తర్వాత మీరు ఏం చేసినా చేయకపోయినా ఒక 40 రోజుల్లో బోన్ అనేది ఫామ్ అయిపోతుంది. కానీ కట్టు ఎందుకు కడతాము? అది అనీవెన్గా మళ్ళీ అవ్వకూడదు కాబట్టి ఒక కట్టు కడితే నార్మల్గా అది ఫ్యూజ్ అవుతుంది కాబట్టి. అలానే ఎప్పుడైతే ఈ నడుము దగ్గర కానివ్వండి, మెడ దగ్గర కానివ్వండి అరిగిపోతాయో మేము చేసే థెరపీస్ వల్ల ఆ కండరాలు ఇవన్నీ బోన్స్ని హోల్డ్ చేసుకొని మళ్ళీ వాటిని రీజనరేట్ చేయడానికి, ఆక్సిజనేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అయితే మెయిన్గా ఎప్పుడు డాక్టర్ని కలవాలి, ఎప్పుడు వైద్యుని కలవాలి అంటే మీరు చేసే ఇప్పుడు మెడ దగ్గర వచ్చినప్పుడు కొంచెం మనం మూమెంట్ చేసినా కళ్ళు తిరగటము, వీటి లక్షణాలు కళ్ళు తిరగటము, చేతుల్లో తిమ్మిర్లు, గుండె దడ అంటాం, కూర్చొని లేస్తున్నప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి, అలానే గుండె దడ లాంటిది ఇవి చూస్తుంటాం. అలానే మెడ స్టిఫ్నెస్, పొద్దున్న లేవగానే స్టిఫ్గా ఉండడము. సేమ్ సిమ్టమ్స్ నడుము దగ్గర అరిగిపోయినప్పుడు ఏమవుతుంది, కాళ్ళల్లోకి తిమ్మిరిలాగా రావడము, అండ్ ఎస్పెషల్లీ లోవర్ స్పాండిలైటిస్ అంటాం, లుంబార్ స్పాండిలైటిస్లో సయాటికా నరం. ఈ సయాటికా గురించి చాలామంది నాకు సయాటికా ఉంది అంటారు. సయాటికా అందరికీ ఉంటుంది, 2 సైడ్స్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే L3, L4లో అరిగిపోయి అది దీని మీద ఒత్తిడి తెస్తుందో అది తొడల బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళే ఆ నరం అంతా ఒత్తుకుపోతుంది. సో ఇక్కడ సయాటికా కన్నా ముందు ఆ సయాటికా నరం ఒత్తుకున్న దాన్ని రిలీవ్ చేయాల్సి ఉంటుంది. సో చేసినప్పుడు ఆ తిమ్మిర్లు కానీ అవన్నీ కూడా తగ్గుతాయి. అలానే సర్వైకల్ స్పాండిలైటిస్కి, లూంబార్ స్పాండిలైటిస్కి మేజర్గా ఒక పెద్ద డిఫరెన్స్ ఏంటంటే లూంబార్ స్పాండిలైటిస్లో మనం రెస్ట్ ఇచ్చి ట్రీట్మెంట్స్ చేస్తే చాలా ఫాస్ట్గా రికవరీ అవుతారు. బట్ సర్వైకల్ స్పాండిలైటిస్కి ఎందుకు టైం పడుతుంది డాక్టర్ గారు అంటే ఇది ఎమోషనల్లీ కనెక్టెడ్. మనిషి ఎంత ఆలోచన చేస్తుంటే అది బ్రెయిన్కి రీచ్ అవ్వాల్సిన ఆక్సిజనేషన్ని ఆ క్రేనియల్ నర్వ్స్ మీద కూడా ప్రెషర్ పడుతుంది. సో మరి చూస్తుంటే సర్వైకల్ స్పాండిలైటిస్లో చాలా యాంగ్జైటీగా ఉంటారు, భయపడుతూ ఉంటారు, కొన్నిసార్లు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటారు. వీళ్ళల్లో అందుకే కౌన్సిలింగ్తో పాటు మెంటల్గా కూడా మనం వాళ్ళని మానసికంగా కూడా కొంచెం కంట్రోల్ చేయగలిగితే సర్వైకల్ స్పాండిలైటిస్ కూడా సర్జరీ వరకు వెళ్లకుండా మనం ఎండప్ చేసిన వాళ్ళం అవుతాము. అయితే దీనికి చికిత్సలు ఏంటి అంటే
మనకి ఈజీగా ఇంట్లో మనం చేసుకోగలిగితే రోజు నువ్వుల నూనెలో కొంచెం కర్పూరాన్ని మిక్స్ చేసి వెన్నుపూస మెడ దగ్గర నుంచి నడుము వరకు అప్లై చేసి కాస్త ఎండలో ఉండగలిగితే మ్యాక్సిమం విటమిన్ డి అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది. అలానే కండరాల్లో రక్త ప్రసరణ ఫ్రీగా సరఫరా అవుతుంది. ఇవన్నీ చేస్తున్నా అసలు ట్రీట్మెంట్ అంటే తగ్గట్లేదు. దీనికి మరి ఆయుర్వేద పరిష్కారం ఏంటంటే దీనికి చాలా చక్కటి పరిష్కారము. కాస్త ఓపిక్గా మీరు ఔషధాలు వాతాన్ని తగ్గించి ఈ కండరాల పోషణ పెంచే ఔషధాలు ఉంటాయి. అలానే పంచకర్మలో పూర్వకర్మ థెరపీస్ అంటాము. పంచకర్మలో కూడా నస్యకర్మ అనేది సర్వైకల్ స్పాండిలైటిస్కి చాలా సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేస్తాము. అదేంటి, ఆవు నెయ్యిలో కొన్ని మందుల్ని మిక్స్ చేసి రోజు ఉదయాన్నే ముక్కులో 4 ఈచ్ ముక్కులో నాస్ట్రిల్స్ 4 చుక్కలు వేయటం వల్ల డైరెక్ట్గా అది బ్రెయిన్కి ఆక్సిజనేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఆక్సిజన్ పెరిగినప్పుడు సర్వైకల్ కంప్రెషన్ అంతా తగ్గుతుంది. అలానే లూంబార్ స్పాండిలైటిస్ నడుము దగ్గర వచ్చినప్పుడు మాత్రాబస్తి అంటాము. అంటే కొన్ని స్పెసిఫిక్ ఆయిల్స్ని త్రూ యానస్ ద్వారా పంపించడం వల్ల అక్కడ పేరుకుపోయిన స్టిఫ్నెస్ అయిన మజిల్స్ని రిలీజ్ చేస్తుంది. వీటితో పాటు ఎక్స్టర్నల్గా పూర్వకర్మాస్ అంటాము. వాటినే మనకి మీరు చూస్తే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లలో కూడా అన్ని చోట్ల ఇది చాలా ప్రముఖంగా చూస్తుంటాం. అదే కటివస్తి అంటాము, గ్రీవవస్తి అంటాం. గ్రీవవస్తి అంటే మెడ దగ్గర చేస్తే ఒక పిండి లాంటిది పెట్టి ఆయిల్స్ని దారలాగా వేయటము. కటివస్తి అంటే నడుము దగ్గర పిండి లాంటిది చేసి కొన్ని ఆయిల్స్ని దారలాగా వేయటము, కొన్ని మందుల్ని పొట్లీలాగా చేసి అప్లై చేయటం వల్ల అక్కడ ఎప్పుడైతే మందుని అప్లై చేస్తామో ఆ వేసిన ఆయిల్, ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది సైంటిఫిక్గా ఇది ఎలా పనిచేస్తుంది అంటే, జనరల్గా మనం వేసిన 1 లీటర్ ఆయిల్ అంతా అబ్జర్వ్ అవ్వదు. స్కిన్ సెల్స్ అనేవి, స్కిన్ పోర్స్ అనేవి ఒక 10-15 ml ఎవ్రీడే ఆ మెడికేటెడ్ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకోగలిగితే అక్కడ ఆక్సిజనేషన్తో పాటు రీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి మీకు డౌట్స్ ఉన్నప్పుడు మమ్మల్ని అడిగినప్పుడు ఆయుర్వేద వైద్యులుగా మేము క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్ మొదటి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని అప్లై చేస్తాము. సో వీటి వల్ల చాలా మటుకు మనము స్పైన్ వచ్చేసింది, ప్రాబ్లం వచ్చేసింది అని చాలా డీలా పడిపోతుంటారు. కంగారు వచ్చేస్తుంది అంటే నడవలేనేమో అనే భయంతో కూడా ఉంటారు. సో ఈ భయాల్ని పక్కన పెట్టి సరైన ఔషధాలతో ఆయుర్వేద వైద్యుడిని కలిసి సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోగలిగితే వీటి కాంప్లికేషన్స్ నుంచి, ఎందుకంటే కాంప్లికేషన్స్ అంటే మీరు చూస్తే స్పైనల్లో లోవర్ స్పైన్లో ఎఫెక్ట్ పడినప్పుడు బ్లాడర్ కంట్రోల్ కూడా తప్పుతుంది. సో అంతవరకు కాకుండానే ఆయుర్వేద వైద్య చికిత్సలు తీసుకోగలిగితే తప్పకుండా వీటికి గుణం ఉంటుంది. మనం మెయింటైన్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్ చేయొచ్చు. నా నంబర్ 7658909501. Thanks. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.